ఇప్పుడు డిబేట్ చేస్తా అది వేరే విషయం. అది వేరే విషయం. కొత్తగా చూసిన వాళ్ళ పరిస్థితి ఏంది? సో అంత ఆర్గనైజ్డ్. ఇక్కడ నా పాయింట్ వచ్చి దర్ సోషల్ మీడియా ఈజ్ సో ఆర్గనైజ్డ్. మీరు ఇంకో పాయింట్ అన్నారు సైకో అని. నో, నేను ఒప్పుకోను. నేను ఎందుకు ఒప్పుకోనంటే ఆర్గనైజ్డ్ అయినప్పుడు సైకో ఎట్ అవుద్ది. ఆర్గనైజ్డ్ గా చేసినప్పుడు సైకో అంటే ఎవడు? స్కీజోఫోనిక్ పేషెంట్, లేకపోతే వాడికి విపరీతమైన సైకిక్ టెండెన్సీస్ ఉన్నోడిని మనం సైకో అంటాము. వీళ్ళు సైకోలు ఎట్ అవుతారండి? కావాలని పర్పస్ఫుల్ గా టార్గెట్ చేసి అమ్మాయిలను ఎందుకు టార్గెట్ చేశారు? ఫ్యామిలీస్ ఎందుకు టార్గెట్ చేశారు? మనం చేయలేమా? వైఎస్ భారతి అండ్ వైఎస్ భారతి డాటర్స్ మనం టార్గెట్ చేయలేమా? మనం చేయలేం. చెయ్యాలన్నా చేయలేం. సంస్కారం ఎందుకంటే మన కూతురు ఇంట్లో గుర్తొస్తారు మనకి. ఎస్. సో నేనేమంటానంటే ఇది సరే. ఈరోజు షర్మిలాకి జగన్మోహన్ రెడ్డికి డిఫరెన్స్ వచ్చిన తర్వాత సడన్ గా ఎంత యాక్టివ్ అయిపోయింది సోషల్ మీడియా వైఎస్ షర్మిల మీద. షీఈ్ ఆల్సో రాజశేఖర్ రెడ్డిస్ డాటర్. ఈరోజు రాజశేఖర్ రెడ్డిని అభిమానించి వైసీపీ పార్టీలో షర్మిలాని న్యూట్రల్ గా చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు కదా. వాళ్ళిద్దరు వేరువేరుగా చూసే చాలా మంది రాజశేఖర రెడ్డి అభిమానులు వాళ్ళిద్దరు వేరువేరుగా చూడరు. ఎందుకంటే ఒకే కుటుంబం. క్యాంపెయిన్ ప్రకారం రాజశేఖర రెడ్డి గారు కొడుకు కోడలు చూస్తారు కదా వేరేగా. అదే ఇప్పుడు అక్కడే వచ్చింది. అక్కడే ఈ షర్మిల గారిని టార్గెట్ చేయడం. షర్మిల గారిని అసలు ఇంకొకటి నాకు అసలు వర్స్ట్ థింగ్ ఏంటంటే ఇవన్నీ పక్కన పెడదాం. వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి నేను షర్మిల పిఏ అని షర్మిల అంటున్నా, వైఎస్ భారతి పిఏ అని చెప్పుకున్నప్పుడు ఖండించిన దాఖలాలు ఉన్నాయా? నాకు సంబంధం లేదు, ఆయన ఎవరో నాకు తెలీదు అని ఆయన ఖండించలా. వైఎస్ మా అవినాష్ గారు 3 సార్లు ప్రెస్ మీట్ పెట్టి వాడిని సపోర్ట్ చేశారు. అంటే ఏంది? వర్రా రవీందర్ రెడ్డి చెప్పిన మాటల్ని వీళ్ళు ఏకీభవిస్తున్నారనే కదా. అంతే కదా. ఎంత దౌర్భాగ్యం అండి నిజంగా. రాజశేఖర రెడ్డి చనిపోవడం చాలా మంచిదైంది. ఈ దరిద్రము ఆయన చూడకుండా పోయాడు. ఏ తండ్రికి కూడా ఇటువంటి ఇది రాకూడదు శోభ. నిజంగా వాళ్ళ తల్లి గురించి ఆలోచిస్తుంటే ఈరోజు నిజంగా నాకు బాధేస్తుంది. ఆమె పొజిషన్, మానసిక పొజిషన్ ఎట్టుందో ఇవన్నీ చూస్తా వింటా ఉంటే ఏ తల్లికైనా బాధ ఉండదండి. ఈజ్ ఇట్ కరెక్ట్? ఫ్యామిలీ ఇష్యూస్ షుడ్ బి ఇన్సైడ్, నాట్ అవుట్ ఇన్ ది ఓపెన్. yes ఎందుకు వచ్చింది పరిస్థితి? yes కరెక్ట్. మరి ఇంకేంటి మరి? కరెక్ట్. ఇంకోటి వెంకటకృష్ణ గారు, మీరు ఇంత మందిని మీరు శోభ పెట్టారు కాబట్టే ఆ వెంకటేశ్వర స్వామి వీళ్ళకి శోభ చూపిస్తున్నాడు. ఇప్పుడు చూపిస్తున్నాడు. చేసిన తప్పు నిజంగా. దీని మీద మన కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల గారి పార్టీ అంటే షర్మిల గారు పిసిసి అధ్యక్షురాలు కాబట్టి ఒక్క నిమిషం కేసీ ఇది ఆయనకు తీసుకుంటాం.